ఈరోజు మన కిచెన్లో నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్ పల్లీల వేపుడు. సాధారణంగా క్యాప్సికమ్ కూర అంటే కొందరికి నచ్చదు, కానీ వేయించిన పల్లీలు వెల్లుల్లితో చేసిన మసాలా పొడి కలిపి ఈ ఫ్రై చేసి దానికి ఉన్న రుచి నెక్స్ట్ లెవెల్. లంచ్ బాక్స్లోకి కూడా ఇది త్వరగా అయిపోయే బెస్ట్ రెసిపీ. కమ్మని వేపుడు ఎలా చేయాలో చూసేయండి. దీనికి ముందుగా క్యాప్సికమ్ ముక్కలను అయితే మరీ చిన్నగా కోయకండి, మీడియం సైజ్ ముక్కలుగా కోస్తే వేయించినప్పుడు అవి మరీ మెత్తగా అవ్వకుండా తింటున్నప్పుడు క్రంచీగా ఉంటాయి. కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్, కొద్దిగంత కారం, ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, పల్లీలను కూడా క్యాప్సికంలో సైజులో వేయండి. ఉల్లిపాయలు తీపి పల్లీల కమ్మదనం కలిపి ఈ ఫ్రైకి చాలా ప్రత్యేక రుచిని ఇస్తాయి. ఇందులోనే దూరగా వేయించిన పల్లీలను అయితే ఇందులో వేసుకోవాలి. అయితే వేయించి కొంచెం బరకగా మిక్సీ పడితే పొడి కమ్మని వాసనతో పాటు రుచిగా ఉంటుందైతే. ఓసారి అయితే మంచిగా కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి 10 minutes. ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యాక బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ ఫ్రైకి చాలా రుచిని ఇస్తుంది. ఇందులోనే జీలకర్ర వేసి మంచి ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వారు కూడా ఈ పల్లీల పొడి కాంబినేషన్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకే కాకుండా చపాతీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మొత్తం పచ్చి వాసన పోయాక ముందుగా కలుపుకున్న క్యాప్సికమ్ పల్లీలను అయితే ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల్లో లంచ్ బాక్స్ కోసము స్పైసీ క్యాప్సికమ్ వేపుడు అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో ట్రై చేస్తారా? లేకపోతే ఓసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులోనే కొద్దిగంత ఉప్పు వేసి మంచిగా కలిపేసుకోవడమే. ఇలాంటి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగంత కొత్తిమీర వేసుకోండి. ఇంతకీ మీకు గ్రీన్ క్యాప్సికమ్ ఇష్టమా లేక కలర్ఫుల్ బెల్ పెప్పర్ ఇష్టమా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే కసూరి మేతి కూడా వేసి పుల్లటి పెరుగు అయితే వేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు అయితే వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఓసారి అయితే ఇందులో పుల్లటి పెరుగు మాత్రమే వాడండి, తీయటి పెరుగు కాకుండా. ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందు